పెద్దపల్లి జిల్లా మంతిని మండలం వెంకటాపూర్ మహాత్మా జ్యోతి బాపులే గురుకుల పాఠశాల విద్యార్థులు సౌకర్యాలు కల్పించాలని మంతిని కాటారం ప్రధాన రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. పాఠశాల ప్రహరీ గోడ లేదని, సౌకర్యాలు సక్రమంగా లేవని పలుమార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు మాట్లాడుతూ టాయిలెట్లు, బాత్రూంలకు డోర్లు లేవని, సక్రమంగా నీటి సరఫరా జరగడం లేదని, యూనిఫామ్ కూడా రాలేదని పేర్కొన్నారు. ఇక్కడి నుండి భవనం తరలించాలని విద్యార్థులు కోరారు. విషయం తెలుసుకున్న మంత్రి ఎస్ఐ వెంకటకృష్ణ సంఘటనా స్థలానికి చేరుకొని విద్యార్థులకు నచ్చచెప్పి ఆందోళన విరమింపజేశారు. గురుకుల రెసిడెన్షియల్ స్కూల్ రీజనల్ కోఆర్డినేటర్ గౌతమ్ రెడ్డి పాఠశాలను సందర్శించి మాట్లాడుతూ పాఠశాలలో సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని, వచ్చే అకాడమిక్ ఇయర్లో సమస్యలన్నింటినీ పూర్తి చేసి విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూస్తామని తెలిపారు. వై బికాస్ నేను రోడ్కి ఎందుకు ఎక్కినామంటే ఈరోజు ధర్నా వేసినాం. ఇట్లా మాకు సబ్జెక్ట్స్ 2 కాలే అని, అట్నే మాకు ఈ బాత్రూమ్ కొన్ని ఫెసిలిటీస్ మంచిగా లేవు, ఈ బిల్డింగ్స్ కూడా కూల్టట్టున్నాయి, అలా భయపడుకుంటూ చదువుతారు. ఇలాంటి సమస్యలు కాబట్టి అలా రోడ్కి ఎక్కి క్రాస్ కాడికి స్కూల్ మొత్తం వెళ్ళి ధర్నా చేయడం జరిగింది. డోర్లు లేవు, అట్నే ట్యాపులు లేవు, నీళ్ళు వస్తలేవు. ఇక్కడ ఇది ఫారెస్ట్ ఏరియా వరకు ఫిల్టర్ నీళ్ళు రాకపోతే బోర్ నీళ్ళు పట్టే దాగే వరకు ఏమవుతున్నాయంటే మాకు స్కిన్ ఇన్ఫెక్షన్లు వస్తున్నాయి, అలాగే టైఫాయిడ్ అలాంటి జ్వరాలు, హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. మళ్ళీ అదే ఫిల్టర్ నీళ్ళును బోర్వెల్ వాటర్ 2 మిక్స్ చేస్తారు. నిన్న రాత్రి అవే ఇప్పుడు కల్పిస్తారు. 2 టేస్ట్ కూడా వేరే ఉంటాయి కొంచెం. అట్లనే టీచర్లు కూడా ఇటు చక్క ఫారెస్ట్ ఏరియా కాబట్టి ఫిజిక్స్కు దీంతో 4 టీచర్స్ వచ్చారు, అంతకొస్తే 2 చాప్టర్స్ అయినాయి. బాత్రూమ్లకు ట్యాప్స్ లేవు, బకెట్స్ లేవు, ఫెసిలిటీస్ ఫ్యాన్లు క్లాస్కి ఒక్కటే సార్, ఫ్యాన్స్ కూడా లేవు. My name is D. Bimesh. I am studying 8th year. I am from MJP hostel in Venkatapur. ఈరోజు ఏం జరిగిందంటే అందరూ హాస్టల్ వాళ్ళు అందరూ వెళ్ళి ఆరెంజ్ క్లాస్ కాడ ధర్నా చేసారు. ఈ ధర్నా ఎందుకు చేశారంటే ఇక్కడ ఫెసిలిటీస్ లేవు అని, మళ్ళీ పీటీ సారు మొత్తం గేమ్స్ ఆడిపిస్తున్నాడు. గేమ్స్ మేమే నేర్చుకుంటాను, గేమ్స్ అంటే నాకు అవసరం లేదు అంటుంది పీటీ సార్. మొత్తం గేమ్స్ నేర్పించమంటే ఒక్కరో వచ్చి గేమ్స్ నేర్పించేది లేదు. పీటీ సారు అన్న దింపుతా, కట్టింత దింపుతుంది, వాపుతా, అది అని అంటుండే పీటీ సార్. మొత్తం ఇక్కడ చదువు తక్కువ నేర్పించాడు, మొత్తం బూతులు సార్స్ మొత్తం అందరు బూతులు మాట్లాడుతున్నారు. నిన్న చెయ్యిరిగింది ఒక అన్నయ్యకి, ఎరిగితే ఈ డ్యూటీ టీచర్ ఇద్దరు బైక్లో. నిన్న స్వామి రాకపోతే ఆయనకేం నా స్వామచ్చుడు వల్ల ఏంది, లేకపోతే ఆయన చెయ్యి ఫ్రాక్చర్ అయింది. శ్రీధర్కి ఏమో ఇంతంత కాలు ఇరుగంగానే ఆయన మొత్తం ప్రిన్సిపల్ మేడం వాళ్ళు వెళ్ళి వేరు చూసారు, వచ్చారు. అసలు ఈయనకి కాల్ కూడా చేయలేదు, అసలు ఎట్లున్నాడని కూడా కాల్ చేయలేను. సమస్యల గురించి ఇక్కడ విద్యార్థులు కొద్దిగా డిస్టర్బెన్స్ క్రియేట్ అయిందని చెప్పేసి ఇక్కడికి విజిట్ చేయడానికి రావడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా ఉన్న సమస్య ఒకటి ఫ్యాకల్టీ సమస్య ఉంటుంది. గతంలో ఇక్కడ మొత్తం కూడా అందరూ గెస్ట్ టీచర్లు పనిచేసేవాళ్ళు. ఆ తర్వాత మెల్లగా మనకి గత సంవత్సరం నుంచి రెగ్యులర్ టీచర్లను వాళ్ళ ప్రమోషన్ మీద ఇక్కడికి రావడం జరిగింది. కొద్దిగా ఫిజిక్స్ తర్వాత ఫ్యాకల్టీ మనకంటే ఇక్కడ దూరంగా ఉన్నది కాబట్టి వచ్చినటువంటి ఫ్యాకల్టీ మెంబర్స్ కూడా ఇక్కడ ఉండలేక వెళ్ళిపోవడం జరిగినప్పుడు ఎప్పటికప్పుడు వాళ్ళని మనం అడ్జస్ట్ చేస్తూ వచ్చాం. రీసెంట్గా కూడా వేరే కాలేజ్ నుంచి మనం ఒక ఫ్యాకల్టీని ఇక్కడికి డిప్యూట్ చేయడం జరిగింది. కానీ వాళ్ళు అంటే స్పాట్ వాల్యుయేషన్ తర్వాత వీటి దృష్ట్యా వాళ్ళు కొద్ది రోజులు అదర్ డ్యూటీస్కి వెళ్ళడం జరిగింది. అదే విషయం పిల్లలు వారి సమస్యగా చెప్పడం, సో దానికి మనం సొల్యూషన్గా మళ్ళీ వాళ్ళు స్పాట్ వాల్యుయేషన్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ తిరిగి వస్తున్నారు. కాబట్టి ఫ్యాకల్టీ గురించి సమస్య లేదు. తర్వాత నెక్స్ట్ మనకి రిక్రూట్మెంట్ కూడా ఉంది కాబట్టి మ్యాక్సిమం మనకి రెగ్యులర్ ఫ్యాకల్టీ వచ్చే అకాడమిక్ ఇయర్కి రావడానికి ఉంది. ప్రస్తుతానికైతే ఇప్పుడు వీళ్ళకి సరిపోను క్లాసులకు సంబంధించి టీచర్లు ఉన్నారు. సో దాని గురించి మనకి ప్రాబ్లం ఏం లేదు. తర్వాత ఈ స్కూల్ బిల్డింగ్ కూడా కొద్దిగా సమస్యాత్మకంగా ఉన్నది. దాని ఎప్పటికప్పుడు కొన్ని రిపేర్లు గతంలో చేయించడం జరిగింది. సో గతంలో ఈ టాయిలెట్స్ కూడా కొన్ని ఎక్స్ట్రా టాయిలెట్స్ కట్టించడం జరిగింది. ఇంకా కూడా దీనికి సంబంధించి మళ్ళీ కూడా మనకు ఉన్నతాధికారుల నుంచి కూడా
ఏమొచ్చిందంటే ఇప్పుడు నెక్స్ట్ ఇంకేమైనా కూడా మనకు రిపేర్లు అనేటువంటివి ఉన్నట్లయితే వాటి గురించి ఒక రిపోర్ట్ ఇవ్వమని అడగడం, దాని గురించి ఆ రిపోర్ట్స్ అన్నీ కూడా మేము రెడీ కూడా చేయడం జరుగుతుంది. అంటే మైనర్ రిపేర్స్ కానీ మేజర్ రిపేర్స్ కానీ ఏమన్నా ఉంటే వచ్చే విద్యా సంవత్సరం వరకు వాటన్నిటిని పూర్తి చేసి, అంటే జూన్లో మళ్ళీ పిల్లలు వచ్చే వరకు ఏం రిపేర్లు ఉన్నా కూడా వాటికి సంబంధించినటువంటివి చేపట్టడానికి రెడీగా సొసైటీ నుంచి మాకు ఆదేశాలు వచ్చినాయి. కాబట్టి ఆ రకంగా మేము కూడా ఇది ఒక బిల్డింగ్, పాత బిల్డింగ్ సమస్యనే తప్ప మిగతా ఏ విషయాల్లో కూడా లోటుపాట్లు లేవు సార్. ఇక్కడ ఫుడ్ విషయానికి వచ్చినా కూడా ఎలాంటి కంప్లైంట్ నా హయాంలో నేను జైలు నుంచి ఎలాంటి కంప్లైంట్స్ అనేటువంటివి రాలేవు. ఇంతవరకు వేరే ఉద్దేశంగా కూడా ఏమీ రాలేవు. గెస్ట్ ఫ్యాకల్టీ అయినప్పటికీ ఈ 80% గెస్ట్ ఫ్యాకల్టీ డెడికేషన్గానే వర్క్ చేస్తున్నారు. ఒక 2-3 వల్లనే మాకు ఇక్కడ కొంచెం ప్రాబ్లం, కొన్ని సబ్జెక్టుల వల్ల ప్రాబ్లం. అది కూడా ఎందుకు వస్తుందంటే ట్రాన్స్పోర్టేషన్ సరిగా లేకపోవడం వల్ల, రెగ్యులర్ ఫ్యాకల్టీ రావడానికి సుముఖత చూపకపోవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఫ్యాకల్టీ వాళ్ళు కూడా ఎందుకు ఈ సంవత్సరం వాళ్ళు డిలే చేశారంటే వాళ్ళు గురుకుల ఎగ్జామ్స్ రాయడంలో లీవ్ పెట్టడం వల్ల మ్యాథ్స్ సబ్జెక్ట్ అనేటువంటిది కూడా కొంచెం డిలే అయింది సార్. దాన్ని నేను ఎప్పటికప్పుడు 2 డేస్కి ఒకసారి రివ్యూ తీసుకుంటూ వాళ్ళతో చెప్పిస్తున్నాను సార్. అలాగే ఇప్పుడు రీసెంట్గా కూడా ఫిజిక్స్ ఫ్యాకల్టీ మధ్యలోనే వెళ్ళిపోయాడు సార్. వెళ్ళిపోవడం వల్ల మేము ఏంటంటే రెగ్యులర్ సారు కూడా వచ్చి, ఆసో సారు కూడా వచ్చి ఇక్కడ పిల్లలకి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. అలాగే సుల్తానాబాద్లో ఉన్నటువంటి ఇప్పుడు జేఎల్కి చెప్పేటువంటి ఫిజిక్స్ని మేము ఇప్పుడు ఇక్కడికి తీసుకోవడం జరిగింది సార్. ఎందుకంటే ఆ జేఎల్ అయిపోయిన అతను రాగానే మాకు ఇంకోటి ఏంటంటే బ్యాళ్ళకి ఏంటి అది గుడ్ న్యూసా అనేది తెలియదు. అతనికి స్పాట్ వాల్యుయేషన్ వచ్చింది. రావడంతోనే నిన్నటి వరకు అతను స్పాట్ వాల్యుయేషన్తోనే వెళ్ళడం జరిగింది. ఈ రోజు నుంచి రావడం జరుగుతుంది సార్. మిగతా సబ్జెక్టులు కూడా ఆ మ్యాథ్స్ ఒక్కటే మాకు డిలే అయిపోయింది సార్. ఆ సార్ కూడా కొన్ని లీవ్లు పెట్టడం ద్వారా ఇదొకటి. మిగతా అన్నీ కూడా సార్ పిల్లలకి మేము అన్నీ అందించడం జరుగుతుంది. మీరు పిల్లల ద్వారా కూడా తెలుసుకున్నారు సార్. ఒక బిల్డింగ్ సమస్య తప్ప మాకు ఇంకెలాంటి సమస్య అనేటువంటిది కూడా లేదు. బిల్డింగ్లో ఉన్నటువంటి రూమ్లు కరెక్ట్గా ఉన్నాయి, కానీ ఇది ఒక బిల్డింగ్ పాతదిగా ఉండడం వల్ల ఈ సమస్యను ఎదుర్కొంటున్నాం మేము.